తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్న సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ. అందులో భాగంగా తొలి రోజు భోగి మంటలు వేసి ఆనందంగా పండుగకు ఆహ్వానం పలుకుతున్నారు. ఊరు వాడ భోగి మంటలు వేసి సందడి చేస్తుండడంతో తెలుగు లోగిళ్లు వెలుగులిల్లుతున్నాయి. ఏడాది అంతా తాము పడిన కష్టాలను భోగి మంటలతో అగ్నికి ఆహుతి చేస్తూ ఉత్తరాయణంలో తమకు సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగు లోగిళ్లు కొత్త కళ సంతరించుకున్నాయి. చిన్న పెద్ద పల్లె పట్టణం తేడా లేకుండా భోగి మంటలు మండుతున్నాయి. మంటల చుట్టూ ఆడిపాడుతూ చిన్న పెద్ద సందడి చేశారు. యువత నృత్యాలతో హోరెత్తిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి మొదలైంది. విజయవాడ నుంచి భోగి విశిష్టతకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబరాలు మొదలయ్యాయి. అయితే తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భోగి సంబరాలను విజయవాడ నగర వ్యాప్తంగా చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనం విజయవాడ నగరంలోని ఒక కమ్యూనిటీలో ఉన్నా. అయితే ఈ కమ్యూనిటీలో చూసుకుంటే పూర్తిగా మహిళలు, అదేవిధంగా ఈ కమ్యూనిటీలో ఉన్న పురుషులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ భోగి సంబరాలను చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అసలు ఈ భోగి పండుగ విశిష్టత ఏంది, భోగి సంబరాలు చేసుకోవడానికి కారణం ఏంది, ఇంత భారీ ఎత్తున వీళ్ళు ఉదయం 4 గంటల నుంచి కార్యక్రమంలో పాల్గొనడంలో కారణం ఏందని వాళ్ళతో తెలుసుకుందాం. అమ్మ, ఉదయం నుంచి భోగి సంబరాల్లో పాల్గొంటూనే ఉన్నారు. ఉదయం నుంచి భోగి సంబరాల విశిష్టత ఏంది, సంక్రాంతి అంటే తొలి పండుగ పెద్ద పండుగ అంటారు. ఈ తొలి పండుగ పెద్ద పండుగ ఇంత ఘనంగా ఈ కమ్యూనిటీలో చేసుకోవడంలో మీరేమంటారు, ఏ విధంగా ఫీల్ అవుతారు? ఈ భోగభాగ్యాలను కలిగించేటటువంటి ఈ సంక్రాంతి పండుగ ఈరోజు భోగి పండుగ అండి. మేము సెక్టార్ 5 లోటస్ ల్యాండ్ మార్క్ మేమందరం కలిసి ఒక కమ్యూనిటీ అంతా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఈ ప్రోగ్రాం చేసుకుంటాము. సంధి గొబ్బెమ్మలేంటి, హరిదాసులు అందరినీ పిలుచుకొని చాలా గ్రాండ్గా చేసుకుంటాము ఈ పండుగని. మేమందరము 4 o'clockకే లేచి రెడీ అయ్యి చక్కగా వచ్చి ఈ భోగి మంటల దగ్గర మేము బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ భోగి నీళ్ళతోనే స్నానం చేస్తాం కాబట్టి మాకు భోగభాగ్యాలు కలుగుతాయని ఆ భగవంతుడిని ఆశిస్తున్నాం. ఇది భోగి భాగ్యాలు ఈ భోగి దగ్గర నుంచే కలుగుతాయి ప్రతి ఒక్కరికి అనేసి భోగి మంటలు వేస్తున్నాం అంటున్నారు. మరికొందరు కూడా ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. సార్, దాదాపు 4 గంటల నుంచి చూసుకుంటే సెక్టార్ 5లో అంగరంగ వైభవంగా ఈ భోగి ఉత్సవాలు చేస్తున్నారు. ఎలా ఉంది, ఏ విధంగా అంటారు? అసలు భోగి పండుగ విశిష్టత ఏంది? భోగి పండుగ భోగభాగ్యాలు కలగాలని దేశానికి, ప్రజలకి, అందరికీ, మా కాలనీ వాళ్ళకి అందరికీ భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ నమస్కారం. భోగి పండుగ భోగభాగ్యాలను ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో కలిగించాలనేసి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా వివిధ రకాలుగా ఈ పండుగని జరుపుకుంటుంటారు. అదేవిధంగా ఈ పండుగలో ఒక మహిళలు, పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా ఉత్సాహంగా పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడటానికి ఎలా ఫీల్ అవుతున్నాయి, ఈ భోగి పండుగ ఎలా ఉంది? గతంలో చూస్తుంటావా, ఇప్పుడు ఎలా ఉంది నీకు ఈ ఫీలింగ్స్? చాలా బాగుంది నాకు. భోగి అనేది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీయడానికి చేస్తాము ఫెస్టివల్. నార్త్ ఇండియాలో కూడా భోగి అనేది చేస్తారు, కానీ వేరే వేరే పేర్లతో చేస్తారు. పంజాబ్లో లోహరీ ఎలాగో అలా. ఇది పరిస్థితి ప్రతి ప్రాంతంలో కూడా చేస్తారు. వివిధ రకాలుగా వివిధ పేర్లతో ఈ పండుగని నిర్వహిస్తారు. అయితే పెద్ద ఎత్తున చూసుకుంటే ఈ భోగభాగ్యాలు ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా ఉండాలని తొలిగా ఏదైతే తొలి పెద్ద పండుగ అని మనం భావిస్తామో సంక్రాంతి 3 రోజుల్లో తొలి పండుగ భోగి పండుగ. ఈ భోగి పండుగ ప్రధానంగా చూసుకుంటే ఈ భోగి మంటల్లో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం కూడా ఈ భోగి మంటల నుంచి వాతావరణ కాలుష్యాన్ని, అదేవిధంగా ఇప్పటివరకు ఈ 3-4 నెలల నుంచి కూడా దాదాపు ఈ చలికాలని, చలి పవనాలను కూడా మొత్తాన్ని తొలగించేందుకే ఈ భోగి మంటలు ఉపయోగపడతాయి. అయితే ఈ భోగి మంటల ద్వారా వాతావరణాన్ని కూడా మార్చే విశిష్టత ఉంది. రేపటి నుంచి చూసుకుంటే ఈ భోగి పండుగ తర్వాత రోజు నుంచి చూసుకుంటే వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయి అనేసి ఒక లెక్క ఉన్నట్టు తెలుస్తుంది శాస్త్రాల్లో. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగల్లో తొలి రోజు అయిన భోగి పండుగ పూర్తి స్థాయిలో విజయవంతంగా ఉదయం 4 గంటల నుంచి కూడా మహిళలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా నిర్వహిస్తున్నారు. రాజేంద్ర.